మాధురి, ప్రెజెంట్ నేనైతే మాత్రం గుంటూరులో ఉన్నాను, ఓల్డ్ టౌన్లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో వర్షం కారణంగా ఈ వర్షం కూడా భారీ వర్షం కురవడంతో ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పల్నాడుకి సంబంధించి పల్నాడులో కూడా ఎక్కడికక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు కానీ పొంగటంతో వాటర్ మొత్తం అక్కడికి రావడం అనేది జరిగింది. ప్రజెంట్ నేనైతే ఓల్డ్ గుంటూరులో ఉన్నాను. ఓల్డ్ గుంటూరులో ఉన్న సిచ్యువేషన్ మన కెమెరామ్యాన్ ఉదయ్ మీకు చూపిస్తున్నాడు. ఇది ఓల్డ్ గుంటూరులో ఉన్నటువంటి పాత గుంటూరులో ఉన్నటువంటి ఇది 8వ వార్డుకి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు. ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటర్ ఏ విధంగా నిలబడింది అనేది మన విజువల్స్లో మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ అక్కడ నుంచి వెహికల్ వస్తున్నటువంటి సందర్భంలో వెహికల్స్ కొన్ని అయితే వస్తున్నాయి, కొన్ని అయితే ఎక్కడికక్కడ కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే సైలెన్సర్లోకి వాటర్ పోవడం వలన ఆగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. కారు వస్తున్నప్పుడు ఒక సముద్రంలో నుంచి అలా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇక్కడికి వాటర్ కొట్టుకుంటూ వస్తుంది. అంటే పూర్తిగా కూడా ఒక 3 అడుగుల ఎత్తున ఇక్కడ వాటర్ అయితే ఇది ప్రధాన రహదారి మీద చేరటం మూలాన ఈ విధంగా కూడా వాటర్ చేరటం మూలాన ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ మధ్యలోనే వాహనాలు ఆగిపోవడంతో ఎక్కువగా కూడా ఇక్కడ ఆగిపోతున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనే దాన్ని పూర్తిగా మనం చూడొచ్చు. కొంతమంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఇక్కడ ఆగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా వాహనాలు ఆగిపోతూ ఉన్నాయి. ఇది ఒక చెరువుని తెలిపిస్తుంది. చెరువుని కాదు, ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఒక నదిని తెలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, ఆ స్థానికులను తెలుసుకున్నాం. ఏమండి, ఇది ఎంతకాలం నుంచి ఈ విధంగా ఉంది? మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? పాత గుంటూరులో ఇక్కడ ఉన్నటువంటి ఇది నందివేలికి ప్రధాన రహదారి. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైనా వర్షం వస్తే ఇదే పరిస్థితికి నెలకొడతా ఉంది. అయితే వచ్చిన అధికారులు అట్లా విధంగా రాజకీయ నాయకులు అయితే మారుతున్నారు కానీ పరిస్థితులు మారట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిస్థితులు అయితే మారట్లేదు. ఇక్కడ గతంలో చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ మ్యాన్ హోల్ ఒకటి ఉంది. ఈ మ్యాన్ హోల్లో ఎప్పుడన్నా కానీ 20 సంవత్సరాల్లో కనీసం ఒక 4 పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. అనేక సార్లు కూడా మేము ఇక్కడున్న రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. ఎవరు కూడా దీని మీద పూర్తిగా దీని యొక్క సమస్యని మాకు దూరం చేసే విధంగా ఎవరైతే పనిచేయట్లేదు. ఇక్కడ బైపాస్ దగ్గర ఉన్నటువంటి కానాలు అయితే ఉన్నాయి, కానాలు కట్టాలి. అక్కడైతే తూములు ఉండటం వల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా నీళ్లు అక్కడ ఎదురుతన్ని ఇక్కడ 4వ వార్డు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 8వ వార్డు, 3వ వార్డు కూడా మునిగిపోతూ ఉన్నాయి. దీని మీద అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి కానీ కమిషనర్ గారి దృష్టికి కానీ కంపల్సరీ తీసుకెళ్ళాం. వాళ్ళు ఎవరు కూడా మాకు శాశ్వత పరిష్కారం అనేది చూపించలేదు. అదే మనం ఇక్కడ చూడవచ్చు. గత కొంతకాలం నుంచి ఇక్కడ ఇదే విధమైనటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కొత్తగా కూడా రహదారులు నిర్మించినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి లెవెల్స్ లేకపోవడంతో ఇక్కడ ఎక్కడికక్కడ కూడా ఈ విధంగా కొంచెం వర్షం పడితేనే ఇక్కడ ఇటువంటి పరిస్థితి. అంటే గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. అసలు ఇది రోడ్డా లేకపోతే కాలువ అనేది అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా వెహికల్స్ ఏ విధంగా ఆగిపోతున్నాయి అంటే సైలెన్సర్లో వాటర్ పోవడం వలన ఆ వెహికల్స్ ఆగిపోయి అలా తోసుకుంటూ వస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదే వర్షం కనుక కంటిన్యూ అయినట్లయితే అంటే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది, వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు ఈ అల్పపీడనము తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికి రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం కారణంగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడికి మనం గనక అబ్జర్వ్ చేస్తే మాత్రం దీనికి సంబంధించి ఎక్కువగా కూడా రోజువారీ కూలీలే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు కూడా కష్టపడితే కానీ ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటే కానీ ఇల్లు కడిగినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రతిరోజు కూడా కంపల్సరీగా కూడా వాళ్ళు పనులు చేసుకోవాల్సిన నేపథ్యం అయితే ఉంటుంది. అక్కడ చూడొచ్చు ఆటో ఏ విధంగా ఆగిపోయింది ఏమిటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా
ఈ విధంగా కూడా ఈ గుంటూరులో ఉన్న రహదారులన్నీ కూడా చెరువులను తలపించేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఒక 2 days కూడా ఇదే వర్షం కనుక కంటిన్యూ అయితే మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఏది టౌన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా జలమయం అయినట్లుగా కూడా తెలుస్తుంది. వాటిని కూడా మనం నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మన ప్రైమ్ లైన్లో చూద్దాము. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక్కడ చెప్పచ్చు ఇంకా ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంత ఇబ్బంది పడుతున్నారో వచ్చేటప్పుడు పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నాడో ఇది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడికక్కడ సైలెన్సర్లో వాటర్ పోవడం కానీ లేకపోతే ఇక్కడ వాటర్కి సంబంధించి నిలబెట్టుకోవడం అంటే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా పాత గుంటూరులోనే అస్తవ్యస్తమైన డ్రైనేజీ ఉంది. పాత గుంటూరులో మరింత దారుణమైన పరిస్థితి అయితే ఉంది. ఇక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వర్షం పడిందంటే మాత్రం రోడ్డు మీద చేరినటువంటి వాటర్ ఎటు పోవాలో కూడా ఎటు పడితే అటు రావటము, అక్కడ ఉన్న డ్రైనేజీలు పొంగటము, ఆ వాటర్ మొత్తం కూడా రోడ్డు మీదకి రావటము, దీంతో తీవ్రమైనటువంటి ఇక్కడ ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా విపరీతంగా కూడా ప్రజలైతే మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఎంత ఏ విధంగా ఇక్కడ చెరువులు తలపిస్తున్నాయా అనేది మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా కూడా మరి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అని అన్నారు, అది కూడా యూజీసీ అని అన్నారు, అది కూడా అంతంత మాత్రంగా కూడా కొంతవరకే పరిమితమైంది. ఆ తర్వాత ఓపెన్ డ్రైనేజ్ అన్నారు, ఆ ఓపెన్ డ్రైనేజీకి సంబంధించి నాలాలు కూడా లేకపోవడంతో ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, గుంటూరులో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.